జిల్లాలోని ఉన్నత పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్జెక్టుల వారి వృత్యాంతర శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని జ్ఞాన హైస్కూల్లో ఆంగ్లం సబ్జెక్టుకు నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించిన కలెక్టర్ శిక్షణ నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ ఆర్పీ బోధనను తరగతి గదిలో కూర్చొని ప్రత్యక్షంగా వీక్షించి ముఖ్యంగా కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతి గదిలో విద్యార్థుల అభ్యాసానికి ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చనే అంశంపై అందించారు. శిక్షణ ఆసక్తిగా పరిశీలించారు. ఆంగ్ల భాషా బోధనలో స్పోకెన్ ఇంగ్లీష్, విద్యార్థి కేంద్రిత బోధన పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగము, కృత్రిమ మేధ ఆధారిత బోధన విధానాలపై ఉపాధ్యాయులకు సమగ్ర శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడంలో ఆధునిక బోధనా విధానాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. Between ChatGPT and the Google. When we ask a question to the Google, sometimes Google does not give answer immediately. Google shows the websites. That's all. Suppose you source of our government JP students, they have got seat in triple almost 30% seats are from. Okay, and extra result. We can see that recently our DO sir has given what 5,006 more than 5,000 new admissions. We divided into 6 or 7 or different guides groups are there, like integrated LM, AI, machine tools, just coding languages. So we can see some of the new concepts they have incorporated in the AI technology. Now, how do we use, as we teachers, as we that as engineers of the social engineers, then how do we use AI? You get rid of the burden. You get rid of the burden. Because if you very beginning though it doesn't improve that what happens further, you will have more burden. If you are more focused and more conscious and more involvement of improving the learning standard, very 6th standard, slowly you get it up. Because when the students learn, improve, they become proficient here, you will get it up. And slowly the burden gets it up. Yeah, and see, so this essay is nothing but evaluation. Summative assessment ante we are judging, it is evaluation. Okay sir, it is not assessment. Summative assessment is just, it is evaluation. Assessment kaadu, so we do not worry about it. Yeah, final judgment. Yes, final result or judgment. Now, we 1 minute. Sir, what is the difference between the evaluation and assessment? Evaluation means what type of competencies, what sort of the learning outcomes he achieved. That is evaluation. So, after completion of formatives and summatives. ఈ క్లాస్ చూస్తూ ఉంటాం యాక్చువల్లీ మనకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. మీరు చాలామంది వాడుతూనే ఉంటారు సార్, నాట్ రాంగ్. ChatGPT మనం ఏమైనా ఏమిచ్చినా కూడా ఫస్ట్ ChatGPTలో పెట్టి రిపోర్ట్స్ కానీ లేకపోతే ఎక్సెల్ షీట్స్ అని సో ఇది కూడా యూజ్ చేసి ట్రైనింగ్ అని బాగా చేయాలి. దివాకర్ సార్ కొద్దిగా అంకి అది ఊరుతుంది. ఈ అద్దులే ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ ట్రైనింగ్ అనేది మనం చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేయాలి, లేకపోతే ఇంగ్లీష్ లెసన్స్ కానీ, లేకపోతే ఇంకా బెటర్గా ఎలాగా చెప్పాలి అనేది మనము చెప్తా ఉన్నాం.
దానికి సంబంధించి మన మాస్టర్ ట్రైనర్స్ కూడా తీసుకొని మనము క్లాస్ టీచర్స్ అందరినీ కూడా మొత్తం అందరినీ ఒకేసారి కాకుండా మళ్ళీ స్కూల్స్ డిపెండ్ కాకుండా కొద్ది మందికి మనం సెపరేట్గా మనం ట్రైనింగ్ చేస్తూ ఉంటాం. అందులో పార్ట్ కిందనే ఇంకో ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది. 100 మెంబర్స్ ట్రైన్ అవుతూ ఉంటాం. సో ఈ మాడ్యూల్ అయిపోయిన తర్వాత వేరే 100 మెంబర్స్ ట్రైన్